అమరావతిలో భారీ వర్షం దెబ్బకు సెక్రటేరియట్ అసెంబ్లీలోకి నీళ్లొచ్చాయి. చివరకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీళ్లు రావడంతో సిబ్బంది బకెట్లతో తోడి బయటకు పారబోయాల్సి వచ్చింది. రూఫ్ లో ఫిట్ చేసిన లైట్స్, ఏసీల్లోంచి నీళ్లు కారడం అధికారుల్ని విస్మయపరిచింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ రూఫ్ నుంచి కూడా ధారగా నీళ్లు కారడం కలకలం రేపింది. కొత్త బిల్డింగ్ల నుంచి అప్పుడే నీళ్లు కారడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. అమరావతిలో కురిసిన తొలి వర్షానికి కొత్తగా కట్టిన సెక్రటేరియట్ అసెంబ్లీ జలమయం కావడం విమర్శలకు దారితీస్తోంది. నిర్మాణాల్లో నాణ్యత లేదని మొదటి నుంచి చెబుతున్నామని వైసీపీ స్వరం పెంచింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ నుంచి ఇంకా నీరు ధారగా కారుతున్న దుస్థితిపై ఆ పార్టీ నిలదీసింది. అమరావతిలో సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాల నాణ్యత మీద సందేహాలు వ్యక్తం చేస్తోంది ప్రతిపక్షం. భవనాల నాణ్యతను పరిశీలించడానికి వైసీపీ ఎమ్మెల్యేల బృందం ప్రస్తుతం అమరావతికి చేరుకుంది. దీనిపై తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పీఎంఆర్, చెప్పండి, ఒక్క వానికే కొత్త సెక్రటేరియట్ అసెంబ్లీలో వర్షం నీరు కారడం మీద ఇంజనీర్స్ ఏమంటున్నారు? ప్రతిభ, మీరు చెప్తున్న విధంగానే ఒక్క వర్షానికే అమరావతిలో కొత్తగా నిర్మాణం చేపట్టినట్టే రికార్డు స్థాయిలో త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాం. అటు 196 రోజులకి అసెంబ్లీ భవనాన్ని నిర్మాణం పూర్తి చేశాం. అలాగే అతి తక్కువ కాలంలోనే సెక్రటేరియట్ను కూడా పూర్తి స్థాయిలో 5 బ్లాకులని నిర్మించామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పూర్తిగా అసెంబ్లీ కానీ ఇటు సెక్రటేరియట్ కూడా కొద్దిపాటి జల్లులతో కూడిన వర్షం లోపలికి కొన్ని సెక్షన్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండు అటు అసెంబ్లీకి సంబంధించి కానీ ఇటు సచివాలయానికి సంబంధించి కానీ పూర్తిగా నాణ్యతా లోపంతో కూడిన నిర్మాణాలు జరిగాయన్న అభిప్రాయం అయితే వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఏదైతే నిన్న జరిగిన వర్షం ఆ తర్వాత వైసీపీ అధినేత ఛాంబర్ పూర్తిగా తడిసి ముద్దవటం, నీళ్లు సీలింగ్ నుంచి ధారాపాతంగా కారణం, ఇదంతా చూసిన తర్వాత తాము ఫస్ట్ నుంచి చెప్తున్న విధంగానే పూర్తిగా నిర్మాణ లోపంలో నిర్మాణంలో పూర్తి స్థాయి లోపాలు ఉన్నాయన్న అభిప్రాయం అయితే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని సందర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యేల బృందం కొద్దిసేపు క్రితం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే మస్తాన్రావు ఉన్నారు, ఆయన అడిగి ముస్తఫా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్ చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఇక్కడ నిర్మాణం జరపడం పట్ల కొద్దిగా ఎవరిని సంప్రదించకుండా నిర్మాణాలు జరపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సో ఈ నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్ట ప్రకారంగా నాకు అనుభవం ఉంది, నాకు మీరెంత అని చెప్పేసి మేము చెప్తున్నా కూడా ఆయన ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు. దీనిలో తొందరపాటు నేను ఏదో చేసేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలని తొందరపాటుగా మరి మేము కాదన్నా కూడా ఇక్కడ మరి ఏర్పాటు చేసి మరి ఇక్కడ చూస్తుంటే నిజంగా కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కారుతుందంటే ఎంత ఘోరమో చూడండి, ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నా కూడా అయ్యా నువ్వు చూసి అడుగు వేయమని చెప్పినా కూడా అలా కాకుండా ఆయన ఇష్టరాజ్యం చేసి కానీ ఒక అడుగుకి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇది కారుతుందంటే నిజంగా ఒక కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత కొత్త ఇది కట్టిన తర్వాత అది కారుతుందంటే అది ఎంత మరి ఇదో అవమానమో కానీ ఒక్కసారి చూడాల్సిన పరిస్థితి. మరి దీని గురించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఈ మొత్తం ప్రపంచంలో కూడా ఒక మంచి తీసుకొస్తుందని చెప్పారు. కానీ దీన్ని చూసి అందరూ మరి నవ్వుకునే పరిస్థితి, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఇవాళ అసెంబ్లీ మరి కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఒక 5 నెలల్లోనే ఈ విధంగా కారుతుందంటే దీనికి ఎంత అవమానకరమో ఒకసారి ఆలోచన చేసి ఇక్కడైనా సరే మరి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఆచూచి అడుగు వేయాలని చెప్పేసి కోరుతున్నాం అనమాట. సో వైసీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం అయితే ఈ విధంగా ఉందంటే ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన ఇకపైనైనా చక్కగా చేపట్టాలి, అందరితో చర్చించి పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి, నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలన్న అభిప్రాయాన్ని వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.